యాగంటి క్షేత్రం ఇది ఒక అపురూపమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే యాగంటి క్షేత్రంలో అడుగు పెట్టగానే మనకి ఒక పవిత్రమైన లోకానికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మరియు చిన్నప్పటి నుండి కూడా మనం వినేటువంటి కథ ఉంటుంది కదండి, వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారంగా ఇక్కడున్న బసవయ్య లేచి రంక వేస్తాడు అని చెప్పి, దానివల్ల ఈ క్షేత్రానికి మరింత పేరు వచ్చింది. ఈ క్షేత్రాన్ని ఇంతవరకు మీరు ఏ వీడియోలో చూసినా కూడా అంతా సగం సగంగానే ఉంది. ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా యాగంటి క్షేత్రాన్ని చూపిస్తాను. ఈ క్షేత్రంలో మనం చూసే ప్రతి ప్లేసు కూడా డివోషనల్గా మనల్ని ఎంతగానో కదిలిస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఉమామహేశ్వర క్షేత్రం బనగానపల్లెకి కరెక్ట్గా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాగంటి క్షేత్రం ఎర్రమల కొండల మధ్యలో ఉంటుంది. మనకి ఎటు వైపు చూసినా కూడా ప్రకృతి అందాలు, అలాగే ఈ ఎర్రమల కొండలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో మనకి అకామిడేషన్ కూడా దొరుకుతుంది. ఏసీకి నాన్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. 800 నుంచి 2000 రూపీస్ రేంజ్ మధ్యలో ఉంటుందన్నమాట. అలాగే మధ్యాహ్నం పూట, రాత్రిపూట అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాకపోతే ఇది గవర్నమెంట్ నుంచి కాదు, ప్రైవేట్ వాళ్ళదన్నమాట. మనం అకామిడేషన్ తీసుకున్నప్పుడు ఇచ్చేటువంటి డబ్బుతోటి ఇక్కడ అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా గుడి దగ్గరికి వెళ్ళిపోదాం రండి. మనం గుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేరు నుండి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చేది కోనేరు. ప్రస్తుతం కోనేరు రిపేర్ వర్క్లో ఉంది. దానివల్ల భక్తులను ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. కానీ మీకు కోనేరును మాత్రం షూట్ చేశాను, అది చూపిస్తాను ఉండండి. ఈ కోనేటిలోకి నీరు ఇదే యాగంటి టెంపుల్లో ఉన్నటువంటి అగస్త్య ముని పుష్కరిణి దగ్గర వచ్చేటువంటి నీళ్లు ఇక్కడికి వస్తాయన్నమాట. చూస్తున్నారుగా, ఎదురుగా కనిపిస్తున్న దగ్గర నుంచే నీళ్లు లోపలికి వస్తాయి. ఈ గుడి, ఈ కోనేరు ఉన్న లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ గుడిలో విశేషాలు చూస్తూ ఈ టెంపుల్ యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. మొదట అగస్త్యముని దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక వైష్ణవ క్షేత్రాన్ని, అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కడదామని చెప్పేసి అనుకున్నాడు. అందుకోసమని తను ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మలుస్తుండగా ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉన్నటువంటి కాలి చిటికెన వేలు దెబ్బతింటుంది. దాంతో అది ప్రాణప్రతిష్ఠకి పనికి రాకుండా పోతుంది. అప్పుడు బాధతో తపస్సు చేసినటువంటి అగస్త్యమునికి శివుడు ప్రత్యక్షమై, ఇక్కడ నేను వెలుస్తాను, మీరు బాధపడవద్దు అని చెప్పారు. ఆ విధంగా ఉమామహేశ్వరులు ఇద్దరు ఇక్కడి వచ్చి యాగంటి క్షేత్రంలో కొలువయ్యారన్నమాట. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, మామూలుగా శివలింగం ఉంటుంది, పక్కన వేరే ఉపాలయంలో అమ్మవారు ఉంటారు ఏ క్షేత్రంలో అయినా. కానీ ఇక్కడ ఉమామహేశ్వరులు ఇద్దరు ఒకే రాయి మీద వెలిసి స్వయంభూగా వెలిశారన్నమాట. అది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఒకరోజు అగస్త్యముని తీవ్రమైన ధ్యానంలో ఉండగా ఒక కాకి వచ్చి ఒక మాంసపు ముక్కని స్వామివారి మీద వేసిందన్నమాట. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి అగస్త్యముని కాకులేవి కూడా యాగంటి క్షేత్రంలో ఉండడానికి వీల్లేదు అని శపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కాకి కూడా యాగంటి క్షేత్రంలోకి రాదు. నేను యాగంటి క్షేత్రంలో ఉన్నప్పుడు చాలా విజువల్స్ వీడియో తీశాను. ఏ ఒక్క దగ్గర కూడా బై మిస్టేక్ కూడా ఏ రకమైన పక్షి కూడా కనిపించలేదు. యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీనిని ఎంతోమంది రాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. కానీ అందరికంటే ముఖ్యంగా విజయనగర రాజులు దీన్ని డెవలప్ చేశారు అంటారు.
ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఎంతో పురాతనంగా, ఇవి రాయలవారు నిర్మించినటువంటి కట్టడాలను పోలి ఉండడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చారన్నమాట. ఇక కలియుగాంతంలో రంకె వేసే నందిని దర్శించుకుందాం రండి. ఈ నంది ప్రతి సంవత్సరం అరంగుళం చొప్పున పెరుగుతుంది అని చెప్తారు. ఎంత మాత్రం అంటే ఎంత శాతంలో పెరుగుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పేసి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్తంభం కిందికి ఎలా చొచ్చుకొని వెళ్ళిపోయిందో. ఏ ఒక్కరు కూడా నంది కట్టిన తర్వాత నంది మీద నుంచి అయితే స్తంభం కట్టారు కదా, ఇక్కడ మీకు క్లారిటీగా తెలుస్తుంది నంది నిజంగానే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుందని చెప్పేసి. ఇదే విషయాన్ని మనం కొద్దిగా వెనక్కి వచ్చి కూడా గమనిద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే నంది పైనుండి ఈ స్తంభం ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఎప్పుడు కూడా నంది కట్టిన తర్వాత దాని మీద స్తంభాన్ని అలా ఉంచరు. నంది క్రమక్రమంగా పెరగడం వల్ల అలా స్తంభం కిందికి వెళ్ళిపోయిందన్నమాట. సో ఇది యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి నంది. పాతకాలంలో అంటే దగ్గర మన అమ్మమ్మ తరాలలో వాళ్ళు చెప్పేవారు, యాగంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ నంది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా స్థలం ఉండేదట. కానీ దురదృష్టవశాత్తు దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రూఫ్ మన దగ్గర లేదు, అంటే ఫోటోగ్రాఫ్ అట్లాంటివి. కానీ నంది ఉన్న తీరు, స్తంభం కింది వైపు కూడా పెరిగిన తీరు చూస్తుంటే మనకి అసలు ఎలాంటి ఆలోచన లేకుండా నంది నిజంగానే పెరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన పరిశోధన ఫలితమే ఇక్కడ ఉన్నటువంటి బోర్డు కూడా. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరభద్రుడు, అలాగే మార్కాండేయుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం, ఇలా చాలా ఉన్నాయి. ఏవి కూడా మిస్ కాకండి. వీటిలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఇప్పుడు మనం చూడబోయే అగస్త్య కొలను. ఇందులో ఉన్నటువంటి నీటినే స్వామివారి అభిషేకానికి ఇంకా ఇతర కార్యక్రమాలకి వాడేవారు అన్నమాట. ఇప్పటికి కూడా గుళ్ళో అర్చకులు ఈ నీటినే వాడుతూ ఉంటారు. ఈ కోనేరులో ఉన్న నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒకసారి మనం కూడా వెళ్ళి చూసేద్దాం రండి. ఈ కోనేటిలో ఉన్నటువంటి నీరు ముచ్చెర్ల మల్లికార్జున స్వామి టెంపుల్లో కూడా, అంటే ఇక్కడ నుంచి దగ్గర 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రం అది, అక్కడి వరకు వెళ్తాయని చెప్తారు. కోనేటికి పక్కనే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ని దర్శనం చేసుకొని యాగంటి క్షేత్రంలో ఉన్న 3 ముఖ్యమైనటువంటి గుహలను దర్శిద్దాం. ఒకటేమో అగస్త్య మహాముని వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. మరొకటి మొదట చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అగస్త్యముని తయారు చేసేటప్పుడు చిట్టికన వేలు దెబ్బతిందని, ఆ విగ్రహం కూడా ఇప్పుడు ఒక గుహలో ఉంది. అది కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి గుహ 3వది. ఈ 3 కూడా తప్పకుండా చూద్దాం. అయితే యాగంటి వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ 3 గుహలు దర్శించండి. ఎందుకంటే ఈ గుహలు చూడకుండా కేవలం యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి శివుని దర్శించుకొని వెళ్తే యాత్ర పూర్తయినట్టు కాదు అని అనిపిస్తుంది. అగస్త్యముని గుహ దగ్గర నుండి టెంపుల్ ఏరియల్ వ్యూ ఇలా కనిపించింది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే హనుమాన్ రూపంలో ఉన్న కొండ కూడా కనిపిస్తుంది. అగస్త్యముని ధ్యానం చేసుకున్నటువంటి ఆ గుహకు వెళ్ళడానికి చాలా మెట్లే ఎక్కాలి. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మనకి ఈ మెట్లు ఎక్కేసాం కదా అనుకుంటే సరిపోదు. ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని మెట్లు ఉన్నాయి.
చివరికి కష్టపడి ఇన్ని మెట్లెక్కి అగస్త్య ముని తపస్సు చేసిన పవిత్రమైన స్థలానికి వచ్చామని అనుకుంటున్నాం కదా. కానీ ఈ మెట్లని తరువాత ఈ క్షేత్రాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళ కోసం కట్టినవి. ఒక్కసారి ఆలోచించండి, అగస్త్య ముని ఇక్కడ మెట్లు లేకుండా ఏం లేకుండా ఎలా వచ్చేవారు, ఎలా తపస్సు చేసుకునే వాళ్ళని. అగస్త్యముని గుహలో మనం అగస్త్యుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని చూడొచ్చు. అలాగే అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. దర్శించుకోండి మరి. ఇక అగస్త్య ముని తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఇది. ఒకసారి చూడండి. ఇక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచినటువంటి గుహకి వెళ్దాం రండి. దీనికి కూడా బాగానే మెట్లెక్కాలి, కానీ మనం ఎన్ని మెట్లెక్కినా కూడా మనకి ఇక్కడ దొరికేటువంటి అనుభూతి అనేది ఆ అలసటనంతా తీర్చేస్తుంది. అగస్త్యముని తయారు చేసినటువంటి వెంకటేశ్వర విగ్రహాన్ని దర్శించుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతమనే అనిపించింది. ఇక చివరిదైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసినటువంటి గుహకు వెళ్దాం. ఇక్కడే అనేక మందికి వీరబ్రహ్మేంద్ర స్వామి జ్ఞానోపదేశం చేశాడని చెప్తారన్నమాట. ఇందులో మరొక అద్భుతం ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసినటువంటి గుహ నుండి రవ్వలకొండకి ఒక గుహ మార్గం ఉంది. అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ గుహలలోకి వెళ్ళే దారుల నుండి మనకి కనిపించే వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదిగోండి, ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసినటువంటి గుహ యొక్క ద్వారం. లోపలికి వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాకారం, మెట్లు ఇవన్నీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి కట్టించారని చెప్తారన్నమాట. ఇక ఈ గుహ లోపలేముందో చూసేద్దాం. ఇక్కడ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి స్థాపించినటువంటి శివలింగం ఉంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది రవ్వలకొండకు వెళ్ళేటువంటి సొరంగ మార్గం. ఒకసారి మీరు కూడా చూసేయండి. యాగంటికి వెళ్ళిన తర్వాత చాలామంది చూడని విశేషం ఏమిటంటే, యాగంటి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మనకు సాక్షాత్ పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు ఉన్నటువంటి గుడి ఒకటి ఉంది. అది టెంపుల్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ చాలా అద్భుతమైనటువంటి స్థలం అన్నమాట. ఆ కోనేరుని కూడా మీకు ఎప్పుడు చూపిస్తాను, చూసేయండి. పార్వతీదేవి మహేశ్వరుడు ఇద్దరు యాగంటి క్షేత్రంలో వెలవడానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతానికి రాగానే పార్వతీదేవికి అశోచం వచ్చిందట. దాంతో సాక్షాత్ పరమశివుడే ఇక్కడ ఒక కొలను ఏర్పాటు చేసి అందులో స్నానం చేసి పవిత్రతను పొందమన్నాడు. దానికి సంబంధించినటువంటి ఆలయమే ఇది. డియర్ వ్యూయర్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్స్ 50 టార్గెట్గా పెట్టడం జరిగింది. లైక్స్ ఒకవేళ 50 కంటే తక్కువ ఉంటే 50 రీచ్ అయ్యేంత వరకు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.